హరి ఓం. కథ మనం వినకుండా ఎక్కడో కూర్చుని పురోహితుల వారిని అక్షంతలు అడిగి కథక్షంతలను ఎత్తి మీద వేసుకుంటే కథ విన్నట్టే అలా కుదురుతుందా అండి? అన్నం తిన్నాక చేయి కడుక్కుంటామండి. చేయి కడుక్కుంటే అన్నం తిన్నట్టే అంటే సరిపోతుందా అండి? అందరం చేతులు కడుక్కుందాం, అన్నం తినడం మానేద్దాం. చేయి కడుక్కుంటే ఆకలి తీరుతుందా? అన్నం తిన్నాక చేయి కడుక్కోవాలండి. అందరూ చేతులు కూడా మనకు ఒక సంప్రదాయం ఉందండి తెలుగు వాళ్ళలో. బాబు ఈ పూట మా ఇంట్లో చేతులు కడుక్కోండి అంటారు, అన్నానికి రమ్మని పిలవరండి. అంటే వాళ్ళ ఇంటికి అందరూ వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చేస్తే అన్నం తినట్టేనా? మా ఇంట్లో చేతులు కడుక్కోండి అంటే మా ఇంట్లో అన్నం తినమని అర్థం. అంతేకాదు బ్రాహ్మణుల్లో ప్రత్యేకంగా ఓ సంప్రదాయం ఉందండి. బ్రాహ్మణుల్లో భోజనానికి రమ్మని పిలవరు. బాబు దేవతార్చనకి రండి, దేవతార్చనకి రండి అంటారు. భోజనానికి రమ్మంటే అవమానం, మేము ఒప్పుకోం, మాకు లేదా భోజనం నువ్వు పెట్టేది ఏమిటి అంటాం. అది మర్యాద కాదండి. దేవతార్చనకి రండి అంటే బ్రాహ్మణులు ఎక్కడ దేవతార్చన చేశారో ఆ పీట మించి లేవకుండా భోజనం చేస్తారు. అక్కడే దేవతార్చన, వెంటనే భోజనం అక్కడే పెడతారు, వడ్డిస్తారు. దేవతార్చన చేసిన చోటే భోజనం చేస్తారు కాబట్టి మర్యాదకి దేవతార్చనకి రండి అని పిలుస్తారు. అంటే వాళ్ళు రాగానే దేవతార్చనకి రమ్మనంగానే భోజనం పెడతామని చెప్పలేదు కదా, అయిపోయాక వెళ్ళిపోండి అంటే కుదురుతుంది? అది టెక్నికల్గా తీసుకోకూడదమ్మా దేన్ని, దాని అంతఃసారాన్ని గ్రహించాలి. నీలాప నిందలు కథ వింటే పోతాయని ఎందుకన్నారు? ఆ కథలో ఎలా